ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీలలో కౌంటింగ్ జరుగుతోంది. అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఐడీ కార్డు ఉంటేనే అనుమతినిచ్చారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రైట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుండగా అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఐడీ కార్డు ఉంటేనే అనుమతినిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్ మరి కాసేపట్లోనే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి, నర్సన్నపేట నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఎన్ని గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవబోతోంది? జమీమా 8 గంటల నుంచే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను నర్సంపేట మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఆ కౌంటింగ్ కేంద్రం కూడా చూడొచ్చు. ఇక్కడ అభ్యర్థులతో కావచ్చు, ఏజెంట్ల ఇప్పటికే లోపలికి వెళ్ళి ప్రజెంట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితులు. ఇప్పటివరకు నర్సంపేట మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపులు జరిగినటువంటి 9 వార్డులలో కూడా 9 సంబంధించినటువంటి వార్డులో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడ్ కొనసాగినట్టు తెలిసింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 2 వార్డుల్లో, సిపిఎం 2 వార్డులలో పోస్టల్ బ్యాలెట్లో లీడ్ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత సాధారణ ఓట్లను లెక్కించేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. 1000 ఓట్లను మొత్తం ఒక డ్రమ్లో వేసిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడిస్తారు. ఒక్కొక్క 25 చొప్పున కట్టలు కట్టి ఇలా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది. 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ లీడ్, 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ లీడు, 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ లీడు, 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ లీడు, 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ లీడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 9వ వార్డులో ఒక ఓటు, 7వ వార్డులో సంబంధించి 11వ వార్డు, 13వ వార్డు, 17వ వార్డు సంబంధించిన వారంతా కూడా పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నర్సంపేట సంబంధించినటువంటి 10 టేబుల్స్లో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తారు. ఇటు పరకాల మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ మొత్తం 34 ఉన్నాయి. ఇప్పుడు 34 సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతుంది. మరిపేడ మున్సిపాలిటీలో మొత్తం 11 పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మన విజువల్లో చూస్తుంది పోలీస్
పోస్టర్ అంతా కూడా క్షుణ్ణంగా అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా ఏజెంట్లు ఉంటారో వారు ఐడి కార్డు చూసిన తర్వాత మొబైల్ ఫోన్ లేకుండా మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఫలితాలపై చాలా రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, చాలామంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి ఫలితాలు ఎవరికి రాబోతా ఉన్నాయి, అంచనాలు ఎట్లా ఉన్నాయి, అధికార పార్టీ ప్రచార అస్త్రాలు ఎట్లా పనిచేశాయి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతల అస్త్రాలు ఎట్లా పనిచేశాయనే చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ ఫలితాల సంబంధించిన రాకముందే కౌంటింగ్ కొనసాగుతున్న ముందు రోజే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలందరినీ కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు క్యాంపుకు తరలించి క్యాంప్ పాలిటిక్స్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 12 మున్సిపాలిటీలో 99 మున్సిపాలిటీలకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వారే చైర్మన్లుగా ఎక్కువగా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి 3 ములుగు, ఇటు కేసముద్రం, ఇంకా చోట్ల కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త మున్సిపాలిటీలు కావచ్చు, పాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు హైదరాబాద్ శివార్లోని హోటల్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 16వ తారీఖున చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండబోతున్న నేపథ్యంలో గెలిచేటువంటి అభ్యర్థులు తమ పార్టీలోనే, తమ అదుపులోనే, తమ ఆధీనంలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ ములుగు, మహబూబాద్, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి అక్కడ కూడా రాజకీయాలకు సంబంధించిన పార్టీ నేతల ఎప్పటికప్పుడు ట్రెండ్స్ను, ఎప్పటికప్పుడు ఫలితాలను అన్వేషిస్తూ, ఫలితాలను తెలుసుకుంటూ ఎట్లాంటి రాజకీయాలు కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా తప్పకుండా చైర్మన్ పీఠాన్ని, వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొనసాగించి ఇప్పటికే అభ్యర్థులను కావచ్చు, ఇండిపెండెంట్ వారితో కూడా మాట్లాడుతున్న తెలుస్తుంది. ఇటు బీజేపీ గెలిచేటువంటి మున్సిపాలిటీలు కూడా బీజేపీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతా ఉన్నారు. బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మంతనాలు జరిపి గెలిచేటువంటి అభ్యర్థులను తమకు సపోర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన వైపు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 12 మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత సాధారణ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇంకా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడ్ కొనసాగుతుంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడ్ అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కింపు పూర్తయిన తర్వాత సాధారణ ఓట్ల బ్యాలెట్ పేపర్లను లెక్కించి ఒక్కొక్క 25 చొప్పున కట్టలు కట్టి 1000 ఒక డ్రమ్లో వేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వేషన్ సంబంధించిన సీసీ కెమెరాల నిఘాలో క్షుణ్ణంగా మొత్తం వీడియో మానిటరింగ్ చేస్తూ కూడా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ను అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లకు చూపించిన తర్వాత చెల్లినటువంటి ఓటును చూపించి మళ్ళీ డ్రమ్లో వేసి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కల్లా కూడా పూర్తిగా ట్రెండ్స్ వచ్చి మధ్యాహ్నం కల్లా 12 మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియనే కొనసాగుతా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.